వచ్చేసి మన వీడియో ఏంటి అంటే బేబీ మంత్లీ ఫోటోషూట్ ఐడియాస్ ఉంటాయి కదండీ! అది. ఈరోజైతే నేను మా బాబుది 4థ్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నానండి. అంటే బేబీ ఫోటోషూట్స్ ఉంటాయి కదా! 4థ్ మంత్ ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను, ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే ఈ వీడియోలో చెప్తానండి. చూడండి. అండ్ మీరు మీ పిల్లలకి ఎట్లాంటి ఫోటో షూట్స్ చేస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్‌లో అయితే జీరో బడ్జెట్‌తో అంటే కేవలం ఇంట్లో ఉండే వాటితో మాత్రమే ఫోటోషూట్ ఐడియాస్ ఉంటాయండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే ఒక్కసారి వాచ్ చేయండి. యూజ్ అవుతాయి. అండ్ ఇంకా ఏంటి అంటే ఏవైనా గూడా మన పిల్లలకి సంబంధించినవి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, గుడ్ హ్యాబిట్స్ గానీ, నెక్స్ట్ వాళ్ళని మన రూట్‌లోకి ఎట్లా తెచ్చుకోవాలి, పేరెంటింగ్ టిప్స్ గానీ, ఇట్లా పిల్లలకి సంబంధించిన ప్రతి ఒక్కటైతే మన ఛానెల్‌లో ఉంటాయండి. ఖచ్చితంగా మీకైతే యూజ్ అవుతాయి. ఒక్కసారి వెళ్లి మీకు కనుక కావాలి అంటే, ఒక్కసారి వెళ్లి ఖచ్చితంగా మన ఛానెల్‌నైతే ఒక్కసారి వాచ్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు యూజ్ అవుతుంది అని లాస్ట్‌లో అనిపిస్తే గనుక, ఖచ్చితంగా మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. నేను ఎలా చేశాను, ఏంటి ఫోటోషూట్ 4థ్ మంత్ అనేదైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. అండ్ ఫస్ట్ చూపియడానికి ముందైతే నేను ఒకసారైతే చెప్తాను ఓరల్‌గా ఎలా చేశాను అంటే, జస్ట్ మనము ఒక క్లాత్ తీసుకొని రైస్‌తో అయితే చేశానండి. ఈ మంత్ నేను రైస్‌తో చేశాను. బేబీ 4థ్ మంత్ ఫోటోషూట్ అయితే. చూడండి ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే ఎట్లాంటి హడావిడి ఉండదండి. ఇంట్లో ఉండే వాటితో మాత్రమే చేస్తాను ప్రతి ఫోటోషూట్ కూడా. చూడండి ఒక్కసారి చూపిస్తాను. నేనైతే 4థ్ మంత్ ఫోటోషూట్ అయితే మా బాబుకి ఇలా చేస్తున్నానండి. చున్నీ వేశాను ఒకటి గ్రీన్ కలర్‌ది. అందులో నార్మల్‌గా ఇట్లా రైస్‌తో 4 అని హార్ట్ సింబల్ రాసాను. రాసి ఒక చిన్న యారో మార్క్ పెట్టి పైన ఒక 3 డాట్స్ కింద ఒక 1 డాట్ పెట్టాను. ఈ సైడ్స్‌కి పెట్టినవైతే మా బాబువి ఆడుకోవడానికి ఉంటాయి గదండీ! అవి పెట్టాను. కలర్స్ చెప్పడానికి, బాల్స్ ఎయడానికి ఉంటే అవి పెట్టాను. చిన్నగా అయితే ఇట్లా చిన్నగా ఫోటోషూట్ అయితే చేస్తున్నాను. ఇదెలా అనిపిచ్చిందో మీకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాబుని గూడా పడుకోబెట్టి గూడా చూపిస్తాను. ఎలా ఉంటది, ఏంటి అనేది గూడా ప్రతీదీ. ఇక్కడ మీరేమైనా అబ్జర్వ్ చేసారా అండి? ఫస్ట్ ఫోటోకి అండ్ ప్రెజెంట్ ఇప్పటిదానికి యారో ఒక్కటైతే చేంజ్ అయ్యి ఉంటదండి చూడండి. ఫస్ట్ ఏంటి హుక్‌లో అప్లై చేసిన ఫోటో ఏదైతే ఉందో దాని యారో అండ్ ఈ యారో అయితే డిఫరెంట్‌గా ఉంటదండి. ఇది ఫస్ట్ రాసిన యారో. ఇలా రాసి నేను బాబుని పడుకోబెట్టడంతోటే బాబు మొత్తం ఒకేసారి లాగి మొత్తం ఖరాబ్ చేసేసినాడు. అందువల్లే మళ్ళీ సెకండ్ టైమ్ మళ్ళీ రాయాల్సొచ్చింది చూడండి. చూసారు కదండీ! ఇలా నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా, ఈజీగా మా బాబుకి 4థ్ మంత్ ఫోటోషూట్ అయితే చేశానండి. మీకెలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.